ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపు నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, నీ సంపాదనను చూసి ఓర్వలేని వాళ్ళు, నిన్ను వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, నిన్ను నాశనం చెయ్యాలని వారి వంతు ప్రయత్నం వారు చేసి వారి వల్ల కుదరక వేరే వారికి డబ్బులు ఇచ్చారు నిన్ను పడగొట్టమని, నిన్ను కిందికి లాగమని, నిన్ను సర్వనాశనం చెయ్యమని. వారు ఎవరు? ఇందుకే వారి ఆటలు నీ మీద సాగుతాయా లేదా ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. నిన్నే కాదు, ఇక్కడ నీ కుటుంబాన్ని కూడా వాళ్ళు గురిపెట్టారు. ఎలాగైనా నీ కుటుంబాన్ని నాశనం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు కొంచెం బలహీన పడిపోతావు, నువ్వు ఎదుగుదల అన్నది లేకుండా పోతుంది, నువ్వు కుంజించుకుపోతావు. అలా నిన్ను మానసికంగా దెబ్బ కొట్టాలని నీ వృత్తిపరంగా, నీ కుటుంబ పరంగా, నీ పరంగా ప్రతి ఒక్క విధంగా కూడా నిన్ను నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. నీతో ఉన్నవాళ్ళు, నీ చుట్టూ ఉన్నవాళ్లతో బేరం మాట్లాడుకున్నారు. ఎలాగైనా వారు మీకు కనపడకుండా, మీ చేతికి దొరకకుండా, దొంగ పట్టుబడకుండా ఉండాలి అంటే మూడవ వ్యక్తికి బేరం ఇచ్చారు. డబ్బులిచ్చి మరి నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. జాగ్రత్త. నీ సాయి మాట ప్రతి మాట కూడా విని తీరాలి. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది, నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు పదే పదే హెచ్చరిస్తున్నారు? ఖచ్చితంగా తెలుసుకోవాలి, వెనక ఏదో జరుగుతోంది. ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఇది కేవలం మీ కంట పడింది, మీ చెవిన పడింది అని అంటే ఇది ఖచ్చితంగా మీకోసమే అని మీరు ఫిక్స్ అయిపోండి. బాబా గారి మీద ఏ మాత్రం భక్తి విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేసి, వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మనకు తెలిసిన ఒక గురువు చేయండి, ఎంతో అద్భుతంగా చెప్తున్నారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. 100% వీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది, కాదు లేదు అన్న మాటే ఉండదు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరాం రాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా కూడా చిటికలో పరిష్కారాలు అందిస్తున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, వారు ఇది వరకు కూడా నీతో బాగా ఉన్నవారే, నీతో కలిసి ఉన్నవారే, కలిసి నీతో వ్యాపారం చేసిన వారు, లేదో నీతో పని చేసిన వాళ్ళు, మంచిగా నీతో కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు, వాళ్ళు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీతో వ్యాపారం చేసే వాళ్ళు కూడా కావచ్చు. ఏంటంటే ఒకప్పుడు అన్నీ బాగా ఉన్నప్పుడు వాళ్ళు నీతో బాగానే ఉన్నారు, కానీ వాళ్ళు నీతో ఉంటూ నువ్వు అంచెలంచెలుగా నువ్వు ఎదిగిపోతూ ఉంటే, నీ తెలివితేటలను చూసి, నువ్వు డబ్బు సంపాదించడం చూసి, సంఘంలో, సమాజంలో నువ్వు పేరు ప్రతిష్టలు, కీర్తి తెచ్చుకోవటం చూసి, అందరి దగ్గర గుర్తింపు పొందటం చూసి వాళ్ళకి కళ్ళు కుట్టాయి. వాళ్ళ మనసులో ఈర్ష, అసూయ, ద్వేషం అన్నవి మొదలైపోయాయి. నిన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలి, కిందికి లాగాలి, నా కళ్ళెదురు ముందుగా ఏమీ లేనివాడు ఇంతిదిగా ఎదిగిపోతున్నాడు, మేమైతే ఇలానే ఉన్నాం అంటూ ఒకలాంటి ఈర్ష్యాభావంతో నిన్ను కిందికి లాగాలని శత విధాలుగా ప్రయత్నించారు. నిన్ను తొక్కి పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. నిన్ను ఎదుగుతున్న నిన్ను ఒక్కసారి పాతాళానికి లాగేయాలని, తొక్కి పెట్టాలి, ఒక్కసారి తొక్కి ఉంచితే మళ్ళీ పైకి లేవకూడదు, దెబ్బ కొడితే అలా ఉండాలి అని మనసులో చాలా గట్టి సంకల్పం చేసుకున్నారు. ఆ వంతుగా ప్రయత్నాలు కూడా చేశారు, కానీ విఫలమయ్యాయి. ఎలా అంటే వారు చేస్తున్న ప్రతి పని కూడా అందరికీ తెలిసిపోతోంది. అది నీకు కూడా అర్థమవుతూ వచ్చింది కాబట్టి, నువ్వు దూరం పెడుతూ వచ్చావు కాబట్టి నలుగురికి కూడా వారి నిజస్వరూపం తెలిసిపోతూ వచ్చింది. అంటే ఈ వ్యక్తి ఇతన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు, ఇతని ఎదుగుదలని ఆపాలని చూస్తున్నాడు, ఇతను మంచి ఆలోచనలు లేవు అని అందరికీ అర్థమైంది. అతను చేసే పనులన్నీ ప్రతి ఒక్కరికి కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తూ వచ్చాయి. దానికి కారణంగా అతను దారి మార్చాడు.
మలుపు తిప్పాడు. ఏం చేశాడు? తను డైరెక్ట్గా నీ జీవితం మీద దెబ్బ కొట్టడం ఆపేశాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ ఇంటి పక్క వాళ్ళకి, నీ ఇరుగు పొరుగు, నువ్వు ఎవరితో బాగా ఉంటావు, నీ ప్రతి ఒక్క రహస్యాలు ఎవరికి తెలుసు అలాంటి వాళ్ళను పట్టుకున్నారు. అలాంటి వారికి డబ్బులు ఇచ్చి మరీ కూడా నిన్ను నాశనం చెయ్యమని బేరమాడాడు. అంటే ఇందులో 2-3 ఉన్నారు. తను ఒక వ్యక్తి ఇలా ఉంటే ఇంక కొంతమంది నీ పట్ల కొంచెం కోపమో లేదా ఏదో ఒక భావన ఉంటే దాన్ని వారు పెంచి పెద్ద చేసి పోషించారు, దాన్ని మరింత బలపరిచేటట్టు చేశారు. అలా చేసి ఆ 2-3 తను పక్కన చేర్చుకున్నాడు. అంటే ఒక గ్రూప్లా తయారయ్యారు. వీళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు, నిన్ను ఎలా నాశనం చేయాలి, ఎలా పడగొట్టాలి. ముందుగా ఇతని కుటుంబం మీద దెబ్బ కొడితే ఇతను బలహీన పడిపోతాడు. ఇతని కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల ఇంత ఎత్తుకి ఎదుగుతున్నాడు, ఇంత మంచిగా పైకి వస్తున్నాడు, ఇంత సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి లేకపోతే ఇతని ఎదుగుదల ఉండదు. ఆ వ్యక్తి సహకారంతో, ఆ వ్యక్తి తెలివితేటలతోనే, ఆ వ్యక్తి నడిపిన దారిలోనే ఈ వ్యక్తి ఎదుగుతున్నాడు. ముందుగా ఆ వ్యక్తిని నాశనం చేయాలి, అప్పుడు ఇతను బలపడిపోతాడు, బలహీన పడిపోతాడు అని ఆలోచిస్తూ ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కుటుంబంలో ఉన్న సంతోషాన్ని, మానసిక పరిస్థితిని, మానసిక ఆనందాన్ని పోగొట్టేస్తే ఆ విధంగా నువ్వు దెబ్బతింటావు అని నీ కుటుంబ పరంగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. నువ్వు పని చేసే చోట ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే అన్ని విధాలుగా నిన్ను పడగొట్టాలని చూస్తున్నారు, నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. దానికోసం ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఏంటంటే మీ మీద వారు గెలవాలి, మిమ్మల్ని ఎలా పడగొట్టాలి అన్న దానికోసం కొన్ని ఆస్తులు కూడా అమ్మి ఇట్లాంటివి చేశారు. కానీ వారి వల్ల అవ్వటం లేదు. ఎందుకంటే సాయి రక్షణలో నువ్వు ఉన్నావు. వారికి అర్థమైపోయింది, మేము ఏం చేసినా కూడా ఈ ప్రయత్నాలు ఫలించటం లేదు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడులా తన ఉన్నది పోగొట్టుకొని తన దగ్గర ఉన్న కొంచెం భూమి ఆస్తి ఏదో అమ్మి కూడా నీ మీద అన్నది పెట్టుబడి పెడుతున్నాడు, చెడుగా నిన్ను నాశనం చెయ్యాలని. కానీ నీకు అండగా ఉన్న నీ కుటుంబ సభ్యుడు కావచ్చు, నీకు మంచి చెడు సలహాలు ఇచ్చేవారు కావచ్చు, ఎవరైతే నీ మేలు కోరారో వారు అందరికీ కూడా ఏమీ జరగటం లేదని వారు గ్రహిస్తున్నారు. ఎందుకు అంటే నీతో పాటు, నీ కుటుంబంతో పాటు నీ చుట్టూ ఉన్న నీ మేలు కోరే వారందరి మీద కూడా సాయి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. సాయి రక్షణలో వాళ్ళందరినీ ఉంచాడు కాబట్టి వారి ఆటలు చెల్లలేదు. అందుకే అవన్నీ కూడా నీ దాకా రాకుండా నువ్వు వారి ఆటలు ఎన్ని చేసినా, వారి ప్రయత్నాలు ఎన్ని చేసినా నువ్వు రోజు రోజుకి ఎదుగుతూనే వస్తున్నావు. ఇంకా ఎదుగుతున్నావు, ఇంకా సంపాదించుకుంటున్నావు, పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నావు, మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నావు. జీవితంలో నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉంటున్నావు. ముఖ్యంగా కోట్ల కంటే కూడా నీ కుటుంబాన్ని చెదరగొట్టలేకపోతున్నారు. నీ కుటుంబం అంత బలంగా ఉంది. అది చూసి ఇంకా వాళ్ళు మండిపడిపోతున్నారు. అంటే ఇంత ప్రయత్నం చేసి నా చేతిలో ఉన్నది ఊడగొట్టుకొని నా దగ్గర ఉన్నది అమ్మి పెడితే కూడా వీరిలో కొంచెం కూడా నేను కదలిక తీసుకురాలేకపోయానే, అంటే వీరు భయపడలేకపోయారే, మానసికంగా బాధపడలేకపోయారే, ఏ విషయంగా కూడా బాధ పెట్టలేకపోతున్నాను, వీరిని ఏమి చేయలేకపోతున్నాను అన్న బాధ ఉంది చూడు, వారిని రోజు రోజుకి కూడా కుళ్ళి కుమిలిపోయేలా చేస్తోంది. అయితే ఈ వెనుక ఈ కథ మొదలుపెట్టిన ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి దగ్గర ఉన్న వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా నీ మీద ప్రయోగాలు చేయాలి, నిన్ను నాశనం చేయాలని తలపుతో ఉన్నారు. కానీ వాళ్ళల్లో వాళ్ళకే కొట్టుకుంటున్నారు, వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు ఉన్నాయి, వారికి తెలియదు. ఇలా ఐకమత్యం లేని వాళ్ళు నిన్ను ఏం చేస్తారు బిడ్డ? ముందుకు మంచిగా ఉండి వెనక వాళ్ళే గోతులు దవ్వుకుంటున్నారు. అలాంటి వారు నిన్ను ఏదైనా చేయగలరా? సాయి ఉన్నంత వరకు కూడా నీ మీద ఈగ వాలగలదా? కనీసం నీ వెంట్రుక కొసనైనా కూడా వీరి కుట్రలు, కుతంత్రాలు, వీరి ప్రయోగాలు తాకగలవా? ఎందుకంటే నా బిడ్డ నా రక్షణలో ఉన్నాడు, తన తండ్రి రక్షణలో ఉన్నాడు, తన సాయి రక్షణలో ఉన్నాడు. సాయి రక్షణలో ఉన్న వాళ్ళని ఎవరైనా కదిలించగలరా? తనకి ఇప్పుడిప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది. ఏమని? ఇక నా వల్ల అయ్యే పని కాదు, ఒక దైవిక శక్తి తనను కాపాడుతోంది. ఆ దైవం ఎవరు? తనని చాలా బలంగా కాపాడుతోంది. నేను ఇంకా ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా వీరి మీద పని చెయ్యవు.
నా దగ్గర ఉన్నదంతా పోయినా, ఊడ్చిపెట్టకపోయినా, నా ఆస్తుపాస్తులు అమ్మేసి నేను ఖర్చు పెట్టినా కూడా వీరి మీద నా ప్రయోగాలు చెల్లవు అని ఇప్పుడిప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతోంది. ఆ అందులో భాగంగానే నీతో ఉన్నవాళ్లను ఉపయోగించారు, నీతో బాగా చనువుగా ఉన్న వాళ్ళని ఉపయోగించారు. కానీ వారి పప్పులు కూడా ఏమీ ఉడకలేదు నీ దగ్గర. ఎందుకంటే సాయి ప్రతి క్షణం కూడా వాటిని అక్కడికక్కడ తెగ నరుకుతూ వచ్చాడు. నీ దాకా రానివ్వలేదు. నీ చుట్టుపక్క ఉన్న నీ ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళు కానీ, నీతో ఉన్నవాళ్ళు, నీ స్నేహితులు, ప్రతి ఒక్క మనసులో కూడా ఇలాంటి డబ్బులు ఇచ్చి ఇలా చెయ్యి, నా పేరు బయటకు రాకూడదు అన్న ప్రయత్నం అయితే చేశారు. ఆఖరికి వీరు ఏమి అర్థం చేసుకున్నారు, నేను చేస్తున్నది తప్పు, ఇలాంటి వ్యక్తికి నేను ద్రోహం చెయ్యకూడదు, ఇలాంటి వ్యక్తిని నాశనం చెయ్యకూడదు. ఇంత మంచి వ్యక్తి ఎవరైనా కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఆపదలో ఉన్నా వెంటనే ఆదుకుంటాడు. తన కష్టం మీద తను ఎదుగుతున్నాడు. అలాంటి వ్యక్తిని చూసి మేమెందుకు ఓర్వలేక ఇలాంటి పనులు చేయాలి? ఎవరో చెప్పుడు మాటలు విని, ఎవరో డబ్బుకి లొంగిపోయి, మంచి వ్యక్తి తన కష్టంతో తను పైకి వస్తున్నాడు, ఎవరిని ఏది బాధ పెట్టడు, ఎవరికి హాని చేయడు. ఇలాంటి వ్యక్తికి మేము ఇలా చేస్తే భగవంతుడు కూడా మమ్మల్ని క్షమించడు అన్న భావన వాళ్ళల్లో కలిగేలాగా నీ సాయి చేశాడు. వారి మనసులో పుట్టిన ప్రతి చెడు ఆలోచన నీ సాయి వేర్లతో సహా పెకిలించి పక్కకు పడేశాడు. ఇప్పుడు నిన్ను దెబ్బ కొట్టాలని మొదలుపెట్టిన ఆటగాడు ఎవరైతే ఉన్నాడో ఆ ఆటగాడి మనసు కూడా ఇప్పుడిప్పుడే పరివర్తన చెందుతూ ఉంది. ఎందుకంటే నీ సాయి అతడికి ఇంత సమయం ఎందుకు ఇచ్చాడు అంటే, అతను కూడా జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఎవరైనా ఎదుగుతుంటే, ఎవరైనా సంతోషంగా ఉంటే, ఎవరైనా కుటుంబం బాగా ఉంటే, నవ్వుతూ ఆనందంతో ఉంటే, అలాంటి వాళ్ళను చూసి కుళ్ళుకొని వాళ్ళను ఏదో చెయ్యాలని ఈర్ష్య, కుళ్ళు, అసూయతో వెళితే జీవితంలో ఏం జరుగుతుంది అని తనకు పాఠం నేర్చుకోవాలి. తన దగ్గర ఉన్నదంతా పోతుందని తెలుసుకోవాలి, తన మనశ్శాంతి పోగొట్టుకుంటాడని తెలుసుకోవాలి, సమాజంలో అపకీర్తి పాలవుతాడని తెలుసుకోవాలి. ఎవరు తనని అందరూ చెడుగా చూసే వాళ్లే కానీ మంచిగా ఎవరు పలకరించారని తెలుసుకోవాలి. తను ఎంత చెడు అవుతాడో ఇలాంటి ఆలోచనల వల్ల అనేది తను తెలుసుకోవాలి. మళ్ళీ ఇంకొకరి మీద ఇలాంటి ప్రయోగాలు చెయ్యకూడదు. ఒక గుణపాఠం నేర్చుకోవాలి అంటే చేతిలో ఉన్నది పోవాలి, దగ్గర ఉన్నది పోవాలి, ఉన్నవన్నీ అమ్ముకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది, అప్పుడు తెలిసొస్తుంది. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ఈర్ష, అసూయ, ద్వేషం అనే ఒక బలహీనతను నా అధీనంలో ఉంచుకోలేక, నా కంట్రోల్లో ఉంచుకోలేక, ఆ బలహీనత కోసం ఎంత పోగొట్టుకున్నానా, ఎంత నష్టపోయానా, ఎంత చెడ్డ వ్యక్తిని అయ్యానా, ఎంత క్రూరంగా ఆలోచించానా అని అతనికి మార్పు రావాలి. అందుకే ఎంతకాలం కూడా నీ సాయి అతని పట్ల ఏ చర్య తీసుకోలేదు. కానీ అతను చేసిన ప్రతి ఒక్క ప్రయోగము ఏవైతే ఉందో అన్ని తిప్పి కొడుతూ వస్తున్నాడు. నీ దాకా రాకుండా ఒక రక్షణ వలయం నీ చుట్టూ కంచెలాగా, శ్రీరామ రక్షలాగా ఏర్పరిచి పెట్టాడు నీ సాయి. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, నీ చుట్టూ ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. నీతో మంచిగా ఉన్నప్పుడు ఏమీ అనిపించదు, కాకపోతే వాళ్ళ కళ్ళ ముందు నువ్వు ఎదుగుతూ ఉన్నా, మీ ఇద్దరికి ఏదైనా చెడినా అప్పుడు వారి నిజస్వరూపం బయటికి వస్తుంది. నీ చుట్టూ ఇలాంటి వారందరూ ఉన్నారు. ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచు. ఎదుగుతున్న క్రమంలో నీ ఎదుగుదలను ప్రతి ఒక్కరితో నువ్వు చెప్పకు. నేను ఇలా ఈ పని చేయబోతున్నాను, ఆ వ్యాపారం మొదలు ఈ వస్తువు కొనబోతున్నాను, నాకు ఇంత పెట్టుబడి పెట్టాను, ఇంత రాబడి వచ్చింది, ఇంత సంపాదన వచ్చింది, నా జీవితంలో ఇది జరిగింది, అది జరిగింది అని నీ సొంత విషయాలు ఎవరితో కూడా చెప్పుకోకు. అది లాభమైన నష్టమైనా నీ కుటుంబంతో మాత్రమే నువ్వు పంచుకో, నీ కుటుంబంతో మాత్రమే చర్చించుకో. ఇది ఇలా ఉంది, ఎలా చేద్దాం, ఇది సరైన దార కాదా అని నీ కుటుంబంతో చర్చించుకో. అంతేకాని అందరూ నా వాళ్లే, అందరూ నా ఆత్మీయులే, నాతో బాగా మాట్లాడుతున్నారు కదా, ఏది చెప్పినా పర్వాలేదులే అని నీ గుట్టు రట్టులన్నీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళ దోసిట్లో పోసావు అంటే, మీ ఇద్దరి బంధం బాగా ఉన్నన్నాళ్ళు వాళ్ళ ఆ దోసటిని ఇలా గుప్పెట్లో మూసి దాచి ఉంచుతారు. నీ ప్రతి రహస్యము కూడా మీ ఇద్దరికి ఎప్పుడు చెడిందో అప్పుడు ఈ గుప్పెట ఇలా విప్పి తీసి దాన్ని ఇలా గాలిలో ఊదుతారు. అప్పుడు ప్రపంచమంతా విస్తరించేటట్టు, ప్రపంచమంతా తెలిసేటట్టు. జాగ్రత్త. రహస్యం అనేది పెదవి దాటనంత వరకే ఉంటుంది. ఒక్కసారి దాటింది అంటే అది ఏ క్షణం ఎక్కడ ఎప్పుడు బద్దలవుతుందో ఎవ్వరికి తెలియదు.
అది పూర్తిగా ఎదుట వ్యక్తి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనస్తత్వం ఏ క్షణంలో ఎలా మారుతుందో దాని పర్యావసానమే నువ్వు చెప్పిన రహస్యాలు కానీ మరొకటి కానీ బయటకు రావటం. జాగ్రత్త. ఇంతలా చెప్తున్నది నిన్ను బెదిరించాలని కాదు, నీతో ఉన్న వాళ్ళని నమ్మకు అని కాదు, నీ బంధువులను దూరం పెట్టు అని కాదు. అన్ని చోట్ల మంచి చెడు కలయిక అన్నది ఉంటుంది. అన్ని చోట్ల మంచిని మాత్రమే చూడటమే కాదు, అందులో దాగి ఉన్న నిగూఢార్థం కూడా ఒక్కసారి గమనించు, మనసు పెట్టి గమనించు. మంచితనపు పొరతో చూసావంటే మంచిగానే కనిపిస్తుంది, అది మంచిదే. కానీ నువ్వు అలా మంచితనపు పొర కమ్మేసుకుని ఉంటే చెడు చేసేవాళ్ళు ఆ వెనక ఏవేవో నీకు చేస్తూ ఉంటారు, నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఎరుకతో ఉండు, తెలివితో ఉండు, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విధంగా ఉండు. నీ తెలివితేటలకి పదును పెట్టు. వాళ్ళు చెడు వ్యక్తిత్వం కలిగిన వారా, చెడ్డ ఆలోచనలు కలిగిన వారా? అట్లాంటప్పుడు మెల్లిగా దూరం జరిగిపో. అంతే. వాళ్ళని కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. నువ్వు నాకు ఇలా చేస్తున్నావు, నా గురించి ఇలా ఆలోచిస్తున్నావు, ఇలా చెప్పావు అని అడగాల్సిన అవసరం లేదు. అడిగితే నీ స్థాయి పడిపోతుంది. అడగకు. మౌనంగా పక్కకి తప్పుకున్న వాడే ఒక దేవుడిగా అనుకుంటారు, గొప్ప వ్యక్తిగా అనుకుంటారు. అతని వ్యక్తిత్వం నీకు అర్థమైంది. దుష్టులకి దూరంగా ఉండమని ఊరికే చెప్పలేదు కదా. దుష్టుడని తెలిసాక దూరంగా ఉండటమే. మళ్ళీ వెళ్ళి నువ్వు ఎలా చేసావు అలా చేసావు అంటూ కెలకకూడదు, అడగకూడదు. మౌనంగా నీ పాటికి నువ్వు వచ్చేసాయి. ఆ వ్యక్తికి ఏదో ఒక్కరోజు అర్థమవుతుంది, నా మనసులో ఉన్న ఆలోచనలు పసిగట్టాడు, అందుకే ఇంత మంచి మనిషి దూరం అయ్యాడు, ఇక అతని దగ్గర నేను స్థానం పొందగలనా పొందలేను అన్న పశ్చాత్తాపం కలగాలి, విలవిల్లాడిపోవాలి. అలా చెయ్యాలి. జాగ్రత్తగా ఉండాలి. నిన్ను భయపెట్టాలో బెదిరించాలో నీ సాయి ఎప్పుడు కూడా చెప్పడు. కేవలం జాగ్రత్తలు మాత్రమే చెప్తాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా తన బిడ్డ బుడిబుడి అడుగులు వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎదురుగా ఒక కంపో లేదా ఒక గాజు ముక్కో ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు ఆ దారిలో వెళ్ళకు నాయనా, అక్కడ గాజు ముక్క ఉంది, ఒక ముళ్ళ కంప ఉంది, జాగ్రత్త అని చెప్తే భయపెట్టడం కాదు కదా, హెచ్చరించటం, జాగ్రత్త చెప్పటం. అక్కడికి వెళ్ళగానే ఈ చిన్న బిడ్డకు గుర్తొస్తుంది, అమ్మ ఇక్కడ గాజు ముక్క ఉందని చెప్పింది కదా, ముళ్ళకంప ఉందని చెప్పింది కదా, గుచ్చుకుంటే రక్తం వస్తుంది, జాగ్రత్తగా వెళ్ళాలి అని బిడ్డ కూడా జాగ్రత్త పడతాడు. ఆ జాగ్రత్తే ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను. భయపెట్టాలని ఏ మాత్రం కాదు తల్లి. నీ సాయి చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విని అర్థం చేసుకో. ఇక ఈ వ్యక్తి ఎవరైతే నీ పట్ల బేరం కుదుర్చుకున్నాడో అతని పప్పులు ఉడకవు. నీ సాయి ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నువ్వు పని చేసే చోట ఉన్నాడు. ఎవరు ఏం చేసినా ఆ రక్షణ వలయాన్ని దాటి వారి ప్రయోగాలు నీ మీదికి రావు. ఎవ్వరూ ఏమి చేయలేరు. వారు కూడా పశ్చాత్తాపపడి నీకు క్షమాపణలు చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. నీ సాయి మీద నమ్మకం పెట్టు. నీ సాయి ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.